చేసిన విషయం మాకు తెలుసు. మరి ఈ రోజున ఆటిజం అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమీ తెలియని కండిషన్లో ఉంటారు. వాడు ఏ టైంలో వాళ్ళ కోపం వస్తూ ఏ టైంలో సంతోషం వస్తూ ఏమిటో తెలియదు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది ఆ తల్లి తండ్రి కంట్రోల్ చేయాలి, ముఖ్యంగా తల్లి. ఇలాంటి బిడ్డ మాకు పుట్టాడేమిటి అని దేవుణ్ణి తిట్టుకోవటం కాదు కావాల్సింది. అలాంటి వాళ్ళకి ధైర్యంగా మానసిక ధైర్యం ఇచ్చి ఏం పర్వాలేదు, నువ్వు బాగా చదువుకుంటావు, నువ్వు బాగా చేస్తావు అని వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో, ఆ పిల్లవాడికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో అనేది తెలుసుకొని వాళ్ళకి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉందా, సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉందా, ఆటల మీద ఉందా, పాటల మీద ఉందా అనేది జయించి వాళ్ళు ఆ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇండివిజువల్గా బతికేటటువంటి అవకాశాన్ని తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వము అందరూ కలిసి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించే ఇది 3 రోజుల పాటు జరిగేటటువంటి ఒక కాన్ఫరెన్స్ ఇది. ఈ కాన్ఫరెన్స్ వాళ్ళ మొదటి రోజు. అలాంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చారు. వాటికి సంబంధించిన డాక్టర్లు కొంతమంది, ప్రొఫెసర్లు కొంతమంది వాళ్ళు కూడా వచ్చారు. ఈ 2 రోజులు 3 రోజులు కూడా దీని గురించి డిస్కస్ చేసి దీని మీద ప్రభుత్వం ఏ విధమైన సహకారం ఇవ్వాలి, సమాజాన్ని మీద ఏ బాధ్యతలు ఉన్నాయని కూడా తెలియజెప్పడం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చేశారు. ఇది ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన లయన్ కిరణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు సభాముఖంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా మీరు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో 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 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ రోజున ఆటిజం గురించినటువంటి స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ను ఈరోజున ఇక్కడ బ్రహ్మకుమారి సెంటర్లో చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చాలామంది ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా పేరెంట్స్ కానీ, స్పెషల్ ఎక్స్పర్ట్స్ కానీ, మెడికల్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక విషయం చొప్పకింద నీరులాగా మనందరినీ సమాజాన్ని కదిలిస్తూ సమాజాన్ని అతలకుతలం చేయబోతున్నటువంటి ఒక మహమ్మారిలాగా రాబోతున్నది ఆటిజం అంటే ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అది ఏంటో మందబుద్ధి అనుకుంటారు కొంతమంది, లేట్గా మాటలు రావడము, వినికిడి లేవడము అలాంటివి అనుకుంటుంటారు. కానీ అది ఒక మానసికమైనటువంటి రుగ్మత ఏదైతే ఉందో, ఒక మెంటల్ డిజార్డర్ ఏదైతే ఉందో, అదొక ఎంతగా మనుషుల్ని కదిలిస్తుంది, ఎన్ని ఫ్యామిలీస్ను అది కుప్పకూలుస్తుంది అనే విషయాన్ని కనుక తీసుకుంటే మనకు ఒక 15 ఏళ్ల కిందట ఒక 1000 మందికి ఉంది, ఒక 5-6 ఏళ్ల కిందట అదొక 100 మందికి ఉంది. ఈ రోజున 34 మంది పుట్టే పిల్లలలో ప్రతి వాళ్ళకు కూడా ఒకళ్ళకు ఇది మనము ఐడెంటిఫై అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది బయటికి ఎక్కువగా మాట్లాడుకోవడము, చర్చ జరగకపోవడము, దీనికి ఒక రెమెడీ లేదని తెలిసిన తర్వాత కూడా ఎంతవరకు దీనికి మనం దాని గురించి మనం ఆలోచించుకొని దాన్ని కొంతవరకు చేయొచ్చు, అంత చర్చ జరగాలి, ఎర్లీ ఇంటర్వెన్షన్ జరగాలి, ఎర్లీ ఐడెంటిఫికేషన్ జరగాలి. జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి వీలైనంత వరకు కూడా దానికి సంబంధించినటువంటి ఒక స్మాల్ కరెక్షన్స్ తోటి మనం వాళ్ళని ఎలా సపోర్ట్ చేయగలుగుతాం అంటే, ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంలో జరిగేటువంటి పరిభాషలో మనం కనుక మాట్లాడుకోవాలంటే మనం ఎంత వీలైనంతగా వాళ్ళని మనం సపోర్ట్ చేయగలుగుతాము. వాళ్ళకు కావాల్సినటువంటి గవర్నమెంట్ సపోర్ట్ కానీ, ప్రైవేట్ సెక్టర్ సపోర్ట్ కానీ ఎలా ఉండాలి అంటే, ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పాలసీ డెసిషన్స్ రావాలి. ఇక్కడ చాలామంది వీళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ లేరు. అలాగే గవర్నమెంట్లో ఉన్నటువంటి అంటే ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి ల్యాబ్స్ ఎలాంటివి కూడా మనకి ఎక్కువగా లేవు. సో ఈ చర్చ విషయంలోనే ఈ రోజున జరుగుతున్నటువంటి మిషన్ ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. ఇక్కడ నుండి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. చట్టసభల్లో కూడా దీనికి సంబంధించినటువంటి షెల్టర్ హోమ్స్ రావడంలో కానీ, చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ను స్టార్ట్ చేయడంలో కానీ, గవర్నమెంట్ స్టార్ట్ చేయడంలో కానీ జరగాలి. నాకున్నటువంటి పరిచయాలతోటి కానీ, లేకుంటే నాకున్నటువంటి ఆర్థిక వనరులతోటి కానీ దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా జరుగుతున్న వాటిల్లో కనుక తీసుకుంటే బ్లైండ్, డమ్ అండ్ డెఫ్ ఇలాంటి వాటికంటే కూడా చాలా తీవ్రమైనటువంటిది ఇది. చాలా పేరెంట్స్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది, సమాజాన్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి దీంట్లో ఎక్స్పర్ట్స్ని పిలిచి చర్చా వేదికలు పెట్టడం ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ లయన్ కిరణ్ ఆటిజం మిషన్ నేను ప్రారంభించడం జరిగింది. ఇది ఒక నాంది. చూడాలి ఇది ఎంతవరకు మనము ప్రభావితం చేయగలుగుతాం అనేది. మీ అందరి సహకారం కూడా దీనికి కావాలి. అందరికీ నమస్కారం. సుచరిత కిరణ్ గారు చాలా ఆయన ఫౌండేషన్ ఈ ఆటిజం గురించి ఆ పిల్లలకి ఏదైనా ఆటిజం పిల్లల్ని ముందే గుర్తిస్తే, ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత ఈజీగా రికవర్ అవుతారు. ఫ్యూచర్లో అది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవబోతుంది. నేను కూడా నా ఫ్రెండ్స్ కానీ, మా ఇంట్లో చాలామంది చూశాను ఆటిజం పిల్లల్ని.
సో కిరణ్ గారు ఎంత సంపాదించినా ఇంకా పెద్ద పెద్ద ఇదే డబ్బు వేరే చోట ఖర్చు పెడితే ఆయనకి రియల్ ఎస్టేట్లో ఇంకా డబ్బు నందు అవుతుంది. కానీ ఆయన ఆర్టిజం పిల్లల కోసం దాన్ని ఎలా అయినా రూపుమాపాలని ఒక ఉద్యమంలో చేసుకుని ఖర్చు పెడతారు. సో నేను కూడా నా వంతు సాయంగా ఆయనతో పాటు నడవాలనుకుంటున్నాను. మీరు కూడా ఆర్టిజం పిల్లలు మీకు చిన్న అనుమానం వచ్చినా కానీ హాస్పిటల్లో చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పిస్తే మామూలు మనుషులుగా అయిపోతారు. ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేస్తారు.